వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాల్పేట రోడ్డులో అప్పనాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామి వెండి కిరీటం, ఇక వెండి హస్తం, ఇక దండలను ఎత్తుకెళ్లారు. ఉదయం పూజారి గుడికి రాక దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పూజారి ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్ర శ్రీనుతో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి గుడి పరిసర ప్రాంతాలు క్లీన్ చేసుకొని ఇవన్నీ చూసుకొని 4:30కు చూసినాక ఏమైందని నాకు అనుమానం వచ్చి మళ్ళీ 5:30 వరకు చూసి 5:30కు గుడి తెరిచి చూస్తే తాళం బలగొట్టి ప్లస్ ఇంకోటి ఏమైందంటే హస్తము, కిరీటము, ఒక దండ, ఈ 3 పోవడం జరిగింది. వెండి వస్తువులు పోవడం జరిగింది. కావున ఎస్ఐ గారికి మా పూజారి గారికి ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత మా ఎస్ఐ గారికి, టౌన్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఒక కానిస్టేబుల్ పంపించి ఎస్ఐ గారు కూడా వచ్చి ఇవన్నీ చూసి క్లూ టీమ్స్ తీసుకొచ్చి పర్యవేక్షణ చేస్తాం దీని గురించి అని చెప్పడం జరిగింది. కావున ఇది తక్షణమే రికవర్ చేయించేటట్లు గవర్నమెంట్ పోలీస్ అధికారులు